హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ప్రోటీన్ పౌడర్ని తయారు చేయబోతున్నానండి. ఈ ప్రోటీన్ పౌడర్ను రోజు ఒక స్పూను పాలలో కలిపి మీ పిల్లలకి ఇవ్వండి. మీ పిల్లలు మంచి హైట్ పెరుగుతారండి. జ్ఞాపకశక్తి అద్భుతంగా పెరుగుతుంది, ఎముకలు స్ట్రాంగ్గా అవుతాయి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారండి. మార్కెట్లో చూసుకున్నట్లయితే పిడియాష్యూరు, ఎన్ష్యూరు 400 గ్రామ్స్ వచ్చేసి 700 పైనే ఉందండి, 750 పైనే ఉంది. కానీ సేమ్ రేట్తో అంతకంటే శక్తిని, అంతకంటే బలాన్ని ఇచ్చే ప్రోటీన్ పౌడర్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పైగా ఇది హెల్త్కి చాలా మంచిది. బయట దొరికే వాటిలో ఏముంటుందో మనకు తెలియదండి, అందులోంచి ఎంత ప్రోటీన్ వస్తుందో కూడా మనకి తెలియదు. పైగా అందులో కలర్స్, ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్స్ అనేటివి యాడ్ చేస్తారు. దీన్ని లాంగ్ రన్లో తీసుకోవడము ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదండి. జస్ట్ అప్పటికప్పుడు కొన్ని రోజుల వరకు తీసుకోవడానికి మాత్రమే అది బాగుంటుంది. లాంగ్ రన్లో వీటిని తీసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. ఎందుకంటే ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఇందులో ప్రిజర్వేటివ్స్ని వాడతారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. మార్కెట్లో చాలా రకాల ప్రోటీన్ పౌడర్లు అవైలబుల్లో ఉన్నాయండి. ముఖ్యంగా చెప్పాలంటే పీడియాష్యూరు, ఎన్ష్యూరు వీటిని ఎక్కువగా కొంటూ ఉంటారండి. పీడియాష్యూరు, ఎన్ష్యూరు లాస్ట్లో ష్యూర్ అని ఉంటుందండి. కానీ ఇవి మీ హెల్త్కి ఏమాత్రం ష్యూరిటీగా ఉండవండి. ప్రతిదీ బయట నుంచి కొనకుండా కొన్నింటిని ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే మన ఆరోగ్యం అనేది బాగుంటుంది. కొంచెం శ్రమ అయినప్పటికీ ప్రోటీన్ పౌడర్ని ఇంట్లోనే తయారు చేసుకోండి. మన ఆరోగ్యం కోసము, మన పిల్లల ఆరోగ్యం కోసము కొంచెం టైం అయితే ఇవ్వాలండి. ముఖ్యంగా మనం కేర్ తీసుకోవాల్సింది పిల్లలు, వాళ్ళ ఆరోగ్యం గురించి. పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారండి, తొందరగా రోగాల బారిన పడతారు. ఈ ప్రోటీన్ పౌడర్ని రోజు ఇవ్వడం వలన పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి. జలుబు, దగ్గు, జ్వరము అలాంటివి రాకుండా ఉంటాయి. ఒకవేళ అలాంటివి వచ్చినా పిల్లలు చాలా త్వరగా కోలుకుంటారండి. ఈ ప్రోటీన్ పౌడర్ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, అలాగే ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుందండి. మీరందరూ తప్పకుండా ఈ ప్రోటీన్ పౌడర్ని తయారు చేసుకోండి. మీ పిల్లల ఆరోగ్యము చాలా బాగుంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో హెల్త్కి, బ్యూటీకి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్ వల్ల, ఒక లైక్ వల్ల నాకు మంచి మోటివేషన్ దొరుకుతుంది. ప్రోటీన్ పౌడర్లో ముఖ్యంగా ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడం వలన మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనే విషయాల గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా లేట్ చేయకుండా ఈ ప్రోటీన్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక కప్పు బాదం పప్పులను వేసుకోవాలి. మీరు ఏదైనా ఒక కప్పు కానీ గిన్నె కానీ తీసుకోండి, దాంతోనే అన్నిటినీ మెజర్ చేసుకోండి. ఈ బాదం పప్పుల కలరు కొద్దిగా చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పుల్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది, హార్ట్కి చాలా మంచిది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది స్కిన్కి మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిది. బాదం పప్పులు ఫ్రై అయ్యాయండి. వీటిని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కప్పు వరకు జీడిపప్పులను తీసుకోవాలి. అన్ని డ్రై ఫ్రూట్స్ను లైట్గా ఫ్రై చేసుకోవాలండి. వీటిని నల్లగా మార్చకూడదు. నల్లగా మార్చితే ఇవి వేస్ట్ అయిపోతాయి. వీటిపైన లైట్గా గోల్డెన్ మార్క్స్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. జీడిపప్పులో 0 కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది హార్ట్ని హెల్దీగా ఉంచుతుంది. అలాగే ఇందులో హెల్దీ ఫ్యాట్, హై ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి మంచి శక్తిని, మంచి బలాన్ని ఇస్తాయి. అలాగే ఇందులో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ కే, ఐరన్, ఫాస్ఫరస్ లాంటివి ఉంటాయి. ఇవి ఎముకల్ని స్ట్రాంగ్గా ఉంచడంలో సహాయపడతాయి. జీడిపప్పులు ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక కప్పు వరకు పిస్తా పప్పులను వేసుకోవాలి. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్స్, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి హార్ట్ని హెల్దీగా ఉంచుతాయి. పిస్తాలను రోజు తీసుకుంటే ఇది డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది కళ్ళకు చాలా మంచిది. ఇది మెదడు పనితీరును మెరుగుపరిచి మైండ్ని యాక్టివ్గా ఉంచేలాగా చేస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అలాగే ఇది ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. పిస్తాలు ఫ్రై అయ్యాయి, వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు పల్లీలను వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. పల్లీల గురించి మీ అందరికీ తెలిసే ఉంటుందండి. ఇది చాలా బలమైన ఆహారము. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది. పల్లీలను రోజు తీసుకుంటే త్వరగా బరువు పెరుగుతారండి. కొందరు పిల్లలు చాలా వీక్గా ఉంటారండి, సన్నగా బక్కగా ఉంటారు, చిక్కిపోయినట్లుగా ఉంటారండి, హైట్కి తగ్గ వెయిట్ ఉండరు. అలాంటి పిల్లలకి పల్లీలను రోజు ఇస్తే బాగా కండపడతారు.
వాళ్ళ బాడీ బాగా స్ట్రాంగ్గా మారుతుందండి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ట్రేలోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ వాల్నట్స్ని యాడ్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది మెదడును చురుగ్గా పనిచేసేలాగా చేస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, ఎముకల్లో కాల్షియంని పెంచి దృఢంగా చేస్తుంది, హార్ట్కి కూడా చాలా మంచిది. దీన్ని రోజు తీసుకుంటే ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నిద్రలేమి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే ఇది జుట్టుకు కూడా చాలా మంచిది. వాల్నట్స్ని కూడా ట్రేలోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో 1 కప్పు వరకు వాటర్ మెలన్ సీడ్స్ని తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది. ఇది మంచి ఎనర్జీని ఇస్తుంది, తక్కువ ఖర్చులో ఎక్కువ శక్తిని ఇస్తుంది, మంచి బలమైన ఆహారము. ఇది డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. ఇవి చక్కగా ఫ్రై అయ్యాయండి. వీటిని కూడా ఒక ట్రేలోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో 1 కప్పు వరకు పంప్కిన్ సీడ్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. డ్రై ఫ్రూట్స్లలో, గింజ ధాన్యాలలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుందండి. ఇది మన స్కిన్కి కూడా చాలా మంచిది. వీటిని కూడా ఒక ట్రేలోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో 1 కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది. ఇది మంచి ఎనర్జీని ఇచ్చి రోజంతా యాక్టివ్గా ఉంచేలాగా చేస్తుంది. ఇది డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, ఎముకల్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అలాగే ఇది మంచి బలాన్ని ఇస్తుందండి. ఇవి చాలా త్వరగా ఫ్రై అవుతాయండి. వీటిని కూడా ఒక ట్రేలోకి తీసేసుకోవాలి. చివరగా ఇందులో 1 కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలండి. దీన్ని కూడా మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రాగులు ఉంటే మీరు రాగుల్నే 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇందులో ఐరన్, కాల్షియం, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే కాల్షియము ఎముకల్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తహీనత సమస్య అనేది రాకుండా ఉంటుంది. రాగి పిండిని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ బాగా చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని వీటన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఇందులో మంచి సువాసన కోసము నేను ఇక్కడ కొన్ని ఇలాచీని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ ఎండు ఖర్జూరాలను కూడా యాడ్ చేస్తున్నానండి. ఎండు ఖర్జూరాల్లోని గింజల్ని తీసేసి వీటిని సన్నని పీసెస్గా కట్ చేసుకోండి. వీటిని 2 కప్పుల వరకు తీసుకోండి. అప్పుడు ఇందులో స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. వీటిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇప్పుడు అన్నింటినీ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోండి. ఎక్కువసేపు గ్రైండ్ చేసుకుంటే ఇది ముద్దలాగా అవుతుందండి. ఇది పొడి పొడిగా రాదు. ఒకవేళ ఇది మీకు ఇలా ముద్దలాగా వస్తే ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ఇలా ప్లేట్లోకి వేసుకొని కొంచెం సేపు గాలికి ఆరనివ్వండి. కొంచెం సేపు గాలికి ఆరిన తర్వాత దీన్ని తిరిగి మళ్ళీ మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. మెత్తని పౌడర్ లాగా అవుతుంది. కొంచెం సేపు ఆరిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తని పౌడర్ లాగా అవుతుందండి. ఇది మీకు ముద్దలాగా అవుతూ ఉంటే ఇందులో కొంచెం మీరు ఓట్స్ కానీ రాగి పిండి కానీ కలుపుకొని గ్రైండ్ చేసుకోండి. అప్పుడు ఇది బాగా పొడి పొడిగా వస్తుంది. ఇందులో మనం యాడ్ చేసినటువన్నీ ఆయిల్ ఉండే గింజలండి. దీన్ని మీరు ఎక్కువసేపు మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఇవి ముద్దలాగా అవుతాయి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి బాగా చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీని ఒకేసారి వేసుకోకుండా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీని వేసుకోవాలి. అప్పుడు ఇవి ముద్దలా కాకుండా పౌడర్ లాగా వస్తాయి. కొత్తగా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు అన్నింటిని ఒకేసారి యాడ్ చేయొద్దండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇది మీకు ముద్దలాగా అవుతుంటే ఇంకొక టిప్ కూడా చెప్తానండి. దీన్ని మీరు కొంచెం సేపు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. దీన్ని ఒక బాక్స్లోకి తీసుకొని దీనిపైన మూత ఉంచకూడదండి. మూత ఉంచకుండా దీన్ని ఒక బాక్స్లో పెట్టుకొని 3-4 అవర్స్ వరకు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పౌడర్ బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుంటే ఇది ముద్దలాగా కాకుండా బాగా పొడి పొడిగా వస్తుందండి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి బాగా చల్లారాలండి. బాగా చల్లారిన తర్వాతనే వీటిని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే వీటిని గ్రైండ్ చేసుకుంటే ఇందులో ఉండే ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుందండి. అందుకే ఇది మనకి ముద్దలాగా అయిపోతుంది. అందుకే దీన్ని మీరు బాగా చల్లారిన తర్వాత కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ దీన్ని గ్రైండ్ చేసుకోండి. అప్పుడు ఇది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రోటీన్ పౌడర్ను ఇలా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. ఇది ఎక్కువ రోజుల వరకు తాజాగా ఉంటుంది. దీన్ని మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇది 3 నెలల వరకు బాగా ఫ్రెష్గా ఉంటుంది.
ఒకవేళ మీకు ఎండు ఖర్జూరాలు వద్దనుకుంటే దానికి బదులుగా మీరు బెల్లం కానీ కలకండ కానీ యాడ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రోటీన్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో. దీన్ని కేవలము పిల్లలు మాత్రమే యూజ్ చేయాలండి. ఇది పెద్దల కోసం అయితే మాత్రం కాదు, స్కూల్కు వెళ్ళే పిల్లల కోసం మాత్రమే. దీన్ని కావాలనుకుంటే బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు తీసుకోవచ్చు. మంచి ఫిజిక్ కావాలి, మంచి బాడీ కావాలి అని అనుకునే వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు. రోజంతా శారీరక శ్రమ ఎక్కువగా చేసేవాళ్ళు, లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, రోజంతా మీరు ఎక్కువగా కష్టపడుతున్నారు, మీరు చాలా వీక్గా ఉన్నారు, మీకు తొందరగా అలసటగా నీరసంగా అనిపిస్తుంటే మీరు దీన్ని యూజ్ చేయొచ్చండి. రోజు ఒక స్పూను పాలల్లో కలిపి మీరు దీన్ని తీసుకోవచ్చండి. పిల్లల కోసము చాలా బాగా పనిచేస్తుందండి. వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి పౌడర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కానివ్వండి, ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి కానివ్వండి, ఎముకలు స్ట్రాంగ్గా అవ్వడానికి కానివ్వండి, మంచి మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేయడానికి కానివ్వండి, పిల్లలకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వాళ్ళు తీసుకోండి, వాళ్ళకి మంచి ఎనర్జీ వస్తుందండి, మంచి బలం వస్తుంది, వాళ్ళు రోజంతా బాగా యాక్టివ్గా పని చేసుకోగలుగుతారు. ఈ ప్రోటీన్ పౌడర్ని తీసుకోవడం వల్ల వెయిట్ పెరుగుతారండి. అందుకే ఇది వెయిట్ లాస్ కోసము ఏమాత్రం యూజ్ అవ్వదు. మీరు ఎవరైనా వెయిట్ లాస్ జర్నీలో ఉంటే ఈ పౌడర్ని తీసుకోవద్దండి. ఎందుకంటే ఈ ప్రోటీన్ పౌడర్లో హై ప్రోటీన్ హై ఎనర్జీ ఉంటుందండి. దీన్ని తీసుకుంటే ఎక్కువ శక్తి అనేది వస్తుంది. ఈ శక్తిని మనం ఖర్చు పెట్టాలండి, లేకుంటే వెయిట్ పెరుగుతాము. అందుకే ఇది పిల్లల కోసము, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ కోసము, శారీరక శ్రమ ఎక్కువగా చేసేవాళ్ళు, బాగా కష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ ప్రోటీన్ పౌడర్ని రోజు ఒక స్పూను ఒక గ్లాసు పాలల్లో కలిపి మీ పిల్లలకి ఇవ్వండి. పొద్దున సాయంత్రం ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఏదో ఒక పూట మాత్రమే పాలల్లో కలిపి మీ పిల్లలకి ఇవ్వండి. మీరందరూ తప్పకుండా ఈ ప్రోటీన్ పౌడర్ని తయారు చేసుకొని మీ పిల్లలకి ఇవ్వండి. పీడియాష్యూర్లు, ఎన్ష్యూర్లు మీరు యూజ్ చేస్తుంటే వాటిని మానేయండి. ఇంతకుముందు నుంచి యూజ్ చేస్తున్నా ఇప్పటి నుంచి వాటిని మానేయండి. అదే రేట్లో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ప్రోటీన్ పౌడర్ దొరుకుతున్నప్పుడు మనము బయట నుంచి ఎందుకు కొనాలండి? సో ఇప్పటి నుండి మీరు బయట నుండి ప్రోటీన్ పౌడర్లు కొనడం మానేయండి. ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ని తయారు చేసుకోండి. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. పైగా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు మీ పిల్లలందరికీ హై ప్రోటీన్ హై ఎనర్జీని ఇచ్చే ఇలాంటి ప్రోటీన్ పౌడర్ని తయారు చేసి తప్పకుండా ఇవ్వండి. అప్పుడే మీ పిల్లలు మిగతా పిల్లల కంటే చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ హెల్తీ లైఫ్ స్టైల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా తప్పకుండా చేయండి. స్టే హెల్తీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.